నమస్కారం. సుఖీభావుకు స్వాగతం. ఎండలు మండిపోయే వేసవి అయినా, వణికించే చలికాలమైనా, జల్లులతో తడిపే వానాకాలమైనా, సీజన్ ఏదైనా సరే దాని ప్రభావం ముందుగా మన శరీరానికి రక్షణ కవచమైన మన చర్మంపైనే కనిపిస్తుంది. అయితే మిగతా కాలాలతో పోలిస్తే 40 డిగ్రీలకు అటు ఇటుగా ఎండలు మండిపోయే వేసవిలో మాత్రం మన చర్మానికి సమస్యల తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రచండ బాణుడి ఉగ్రరూపానికి చర్మం ఇట్టే కమిలిపోతుంటుంది. చెమట పొక్కులు మొదలుకుని సెగ్గడ్డల దాకా ఎన్నో రకాల సమస్యలు మన చర్మంపై దాడి చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో తీవ్రమైన ఎండల తాకిడి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, వేసవి సీజన్ ముగిసే వరకు చర్మ సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండల కాలం మొదలైపోయింది. ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సూర్యతాపానికి నేరుగా ప్రభావితమయ్యేది మన చర్మమే. అధిక ఉష్ణోగ్రత, రేడియేషన్లతో కూడిన సూర్యకిరణాలు చర్మాన్ని పలు సమస్యల పాలు చేస్తాయి. మనం ఎండలోకి వెళ్ళినప్పుడు సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాలు నేరుగా చర్మ కణజాలంలోకి దూసుకుపోయి చర్మాన్ని కష్టాల పాలు చేస్తాయి. ఎండలోకి వెళ్ళినప్పుడు చర్మం నల్లబడిపోతూ ఉంటుంది. చెమట మూలంగా ఒళ్లంతా చెమటకాయలు పుట్టుకొస్తూ దురద, మంటలతో ఒకటే చిరాకెత్తిస్తూ ఉంటాయి. చర్మంపై వేడి, తడి కలిసి ఉండే ప్రదేశాల్లో ఫంగస్ వృద్ధి చెందటంతో గజ్జి, తామర వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ల బెడద ఈ సీజన్లో ఎక్కువగా ఉంటుంది. ఎండ వేడిమితో చర్మంలోని ఎలాస్టిక్ కణజాలం దెబ్బతింటుంది. ఎండలో ఎక్కువగా తిరగటం వల్ల ఈ కణజాలం పట్టుతప్పి చర్మం బిగువు సడలిపోయి ముడతలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇక సెగ్గడ్డల బెడద ఎటూ ఉంటుంది. ఎండాకాలంలో ఆభరణాల మూలంగా కూడా చర్మానికి అలర్జీలు పెరుగుతూ ఉంటాయి. రాగి, కోబాల్ట్ వంటి లోహాలతో తయారైన ఆభరణాలు ఎండ వేడికి సులువుగా కరిగిపోతూ చర్మానికి చిక్కుల్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. చర్మ వ్యాధులు అనేవి ప్రతి సీజన్లోనూ కొన్ని వ్యాధులు ఎక్కువ అవటం, కొన్ని వ్యాధులు కంట్రోల్లోకి రావటం జరుగుతుంటాయండి. అంటే చర్మ వ్యాధులు చర్మం మీకు తెలుసు కదా, బయట అవుటర్ మోస్ట్ ఆర్గన్. అందుమూలంగా మన చుట్టుపక్కల జరిగే ఎన్విరాన్మెంటల్ చేంజెస్తో పాటుగా చర్మం మీద కూడా ఎఫెక్ట్ చాలా పడుతుందన్నమాట. సో వేసవి కాలంలో కొన్ని ప్రదేశాల్లో చెమట ఎక్కువ పట్టే చోట ఒక రకమైన చర్మ వ్యాధులు వస్తాయి. చెమట తక్కువ పట్టే ప్లేసెస్లో ఒక రకమైన చర్మ వ్యాధులు వస్తుంటాయి అన్నమాట. చెమట ఎక్కువగా పట్టే చోట చెమట పొక్కులతోటి బాధపడుతుంటారు జనాలు. చాలా ఎక్కువగా దురదలు, పొక్కులు అవన్నీ వచ్చి బాధపడుతుంటారు. చెమట తక్కువగా పట్టే ప్రదేశాలు అంటే మన హైదరాబాద్లో వాటిలో చెమట తక్కువ, ఈ డెక్కన్ ఏరియాలో. ఇక్కడ వీళ్ళకి స్కిన్ మండిపోవటము, తర్వాత సన్లైట్ తోటి వచ్చే వ్యాధులు ఎక్కువగా వీళ్ళకి ఉంటాయి. వేసవి కాలంలో పిల్లలు చాలామంది స్విమ్మింగ్ పూల్స్కి వెళ్ళటం అలాంటివన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ ఆల్సో చాలామంది తల్లులు వాళ్ళ పిల్లల్ని తీసుకుని వచ్చి మా దగ్గరికి వచ్చి ట్యాన్ అయిపోయాడండి, బాగా ట్యాన్ అయిపోయాడు మా వాడు అని చెప్పి వస్తూ ఉంటారనమాట. బేసిక్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనది యూవీ లైట్ ఒక 5 నిమిషాలు పడితే చాలు ట్యాన్ అయిపోతుంది స్కిన్. అదొకటే కాకుండా వెట్ స్కిన్ ఇంకా యూవీ లైట్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే, స్విమ్మింగ్ పూల్స్లో ఎక్కువ పిల్లలు ఎక్కువ మంది దిగుతారు కాబట్టి బాగా ఎక్కువ క్లోరినేట్ చేసేస్తారు. అది ఆ కెమికల్ ఒకటి తగులుకుంటుంది. దాని మూలంగా వీళ్ళకి బయటికి రాగానే ఒక 5 నిమిషాలు సన్నపడినా నల్లగా అయిపోవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. చర్మం మన శరీరానికి రక్షణ కవచం. రకరకాల ఇన్ఫెక్షన్ల నుండి, ఎండ నుండి, వాన నుండి, చలి నుండి శరీరాన్ని కాపాడటంలో చర్మానిదే ప్రధాన పాత్ర. అయితే వేసవిలో తీవ్రమైన ఎండలు, ఉక్కపోతల ధాటికి చర్మానికి ఇక్కట్లు మొదలవుతూ ఉంటాయి. భరించలేని ఈ ఎండ తాపానికి మన రక్షణ కవచమైన చర్మానికి చెమట పొక్కులు మొదలుగని సెగ్గడ్డలు దాకా రకరకాల సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. ముఖ్యంగా వేడి, ఉక్కపోతల మూలంగా నిరంతరం చెమ్మగా ఉండే చర్మంపై చెమటకాయలు పెద్ద తెట్టులాగా పుట్టుకొస్తూ ఉంటాయి.
చర్మంపై సన్నని ఎర్రని పొక్కులాగా కనిపించే ఈ చెమటకాయలు ఒకటే దురద పెడుతూ మనల్ని చికాకు పెడుతూ ఉంటాయి. వేసవిలో మనలో చాలామంది చెమట పొక్కులతో బాధపడుతూ ఉంటారు. అయితే వేసవికి తగ్గట్టుగా కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వేధించే చెమట పొక్కుల బెడదను మనం ఇట్టే వదిలించుకోవచ్చని చెబుతారు నిపుణులు. సో కోస్టల్ ఏరియాస్లో హ్యూమిడిటీ ఎక్కువగా ఉండటం మూలంగా, అంటే గాలిలో తేమ ఎక్కువగా ఉండటం మూలంగా ఈ వేడికి మన స్వెట్ గ్లాండ్స్ రంధ్రాలు పూడికిపోతాయి అన్నమాట. ఆ పూడికిపోవటం మూలంగా ఈ చెమట పొక్కులు మనకు వస్తాయి. ఈ చెమట పొక్కుల్లో రకరకాలు ఉన్నాయి చెమట పొక్కులు. దీంట్లో మిలియేరియా క్రిస్టలీనా అని ఒక పేరు, మిలియేరియా రూబ్రా అని, మిలియేరియా పస్చులోజా అని రకరకాలుగా ఉన్నాయి. బాగా పుట్టిన చిన్న పిల్లల్లో కూడా ఈ చెమట పొక్కులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వేసవి కాలంలో. అది కాకుండా పెద్దవాళ్ళలో వాటిలో మిలియేరియా రూబ్రా అంటాం అన్నమాట. దీన్ని ఎర్రగా దద్దురులాగా తేలిపోయే వాళ్ళకి విపరీతమైన దురదలు పుడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది మెయిన్గా ఎందుకంటే మన స్వెట్ గ్లాండ్స్ డక్ట్స్ బ్లాక్ అయిపోవటం మూలంగా ఈ ప్రాబ్లము మనం ఎప్పుడు చూస్తుంటాం. సో ఈ చెమట పొక్కులు రాకుండా ఉండాలి అంటే మటుకు చల్లటి ప్రదేశాల్లో ఉండటం అది మెయిన్గా ఇంపార్టెంట్. ఎక్కువగా ఎండలో ఎక్కువసేపు పనిచేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంచేత వీలైనంత మటుకు చల్లటి ప్రదేశాల్లో ఉండటం, చల్లటి నీరు తాగటం, అలాగే చెమట పొక్కులు వచ్చినప్పుడు గోక్కున్నారు అంటే దాంట్లో చీమది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంచేత మొదట్లోనే ఈ చల్లటి ప్రదేశాల్లో ఉండటం, అలాగే క్యాలమిన్ లోషన్స్ అలాంటివి రాసుకోవటం, విటమిన్ సి ఉన్న ఫ్రూట్సు, విటమిన్ సి ఉన్న వెజిటబుల్స్ ఇవి ఎక్కువగా తీసుకోవటం, ఇవన్నీ చేయటం మూలంగా ఈ చెమట పొక్కుల బారి నుంచి కొంతవరకు మనకు ఉపశమనం కలిగే ఛాన్స్. వేసవిలో కాసేపలా బయట తిరిగొస్తే చాలు మన చర్మం అంతా కందిపోతుంటుంది, నల్లగా మారుతుంటుంది, ఎర్రటి దద్దుర్ల బాధలు మొదలవుతుంటాయి. తీవ్రమైన ఎండవేడి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, స్కిన్ ట్యానింగ్ వంటి సమస్యలు తగ్గించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో కాసేపలా బయట తిరిగొచ్చామంటే చాలు తీవ్రమైన ఎండ వేడికి చర్మమంతా కమిలిపోయినట్లుగా మారుతుంది. కొన్నిసార్లు బాగా కందిపోయి ఎర్రటి దద్దుర్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. చర్మంపై సన్నటి ఎర్రని పొక్కులు కనిపిస్తూ ఉంటాయి. వీటి కారణంగా చర్మమంతా మంట పెడుతూ విపరీతమైన దురదగా ఉంటుంది. సామన ఛాయ, నలుపు రంగు చర్మం ఉన్న వాళ్లతో పోలిస్తే ఎరుపు, తెలుపు రంగు ఛాయలో ఉండే వాళ్లలో చర్మం కమిలిపోవటం అనే సమస్య బాగా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు ఈత కొట్టినప్పుడు కూడా చర్మం బాగా నల్లబడుతుంది. ఈ సమస్యను డాక్టర్లు స్కిన్ ట్యానింగ్ అని పిలుస్తారు. ఇలాంటప్పుడు సన్ స్క్రీన్ లోషన్లను పట్టించటం, బయటకు వెళ్ళినప్పుడు గొడుగును తీసుకువెళ్లటం వంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మన చర్మాన్ని మండే ఎండల బారి నుంచి కాపాడుకోవచ్చు. ఇప్పుడు వేసవి కాలంలో చాలామంది ఏంటంటే సెలవులని చెప్పి హిల్ స్టేషన్స్కి వెళ్తూ ఉంటారు. ఈ వేడి భరించలేక హిల్ స్టేషన్స్కి వెళ్తారు, కొంతమంది ఏమో స్విమ్మింగ్ పూల్స్కి వెళ్తుంటారు, అలాగా రకరకాలుగా వెళ్తూ ఉంటారు. బేసిక్గా హిల్ స్టేషన్స్కి వాటికి వెళ్తే అక్కడ కొండ ప్రదేశాలు కాబట్టి అక్కడ యూవీ లైట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీనికి ట్యాన్ అవుతారు. అదొకటే కాకుండా దాంతోపాటుగా లైట్తో వచ్చే జబ్బులు రావటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనం ఏం చేయాలి, రెండు రకాలుగా మనం మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒకటి బట్టలు అంటే కవర్ చేసుకోవాలి, పైన తల మీద నుంచి కవర్ చేసుకోవాలి, ఎండ పడకుండా చూసుకోవడం ఒకటి. లేకపోతే హ్యాట్స్, టోపీలు లాంటివి చుట్టూ మొత్తం, టోపీ మొత్తం చుట్టూ ఉండాలి. అలాంటి టోపీలు వేసుకోవటం, చల్లటి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవటం, లేకపోతే అంబ్రెల్లాస్ పెట్టుకుని తిరగటం, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇది ఒక ఎత్తు అయితే, రెండోది ఏంటంటే సన్ స్క్రీన్స్. ఈ సన్ స్క్రీన్స్ SPF 50 కంటే ఎక్కువ ఉన్న సన్ స్క్రీన్స్ ప్రతి 2 గంటలకి రాసుకుంటూ ఉంటే సన్ నుంచి వచ్చే ట్యానింగ్ మనం కొంతవరకు నిరోధించుకోవచ్చు. ఇది ఒకటే కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనం తినే ఫుడ్లో కూడా చాలా దొరుకుతాయి. మెయిన్గా ఫ్రూట్స్, విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే దట్ యాక్ట్స్ లైక్ అన్ యాంటీ ఆక్సిడెంట్
దాని నుంచి కూడా మనం ట్యానింగ్ ప్రివెంట్ చేసుకోవచ్చు. హ్యూమిడిటీ ఎక్కువ ఉన్న కోస్టల్ ఏరియాస్లో చెమట పొక్కులు అలాంటివి ఎక్కువ వస్తాయి. వేరే డ్రై స్కిన్, డ్రై వెదరు, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ సన్బర్న్స్, ఫోటోడెర్మటైటిస్, ప్లియోమార్ఫిక్ లైట్ ఎరప్షన్స్ అని ఇలా రకరకాల అర్టికేరియాస్, సోలార్ అర్టికేరియాస్ అని ఇలాంటి రకరకాల ఫోటో ఇండ్యూస్డ్ జబ్బులు రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఇది బేసిక్గా ఏంటంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళందరికీ ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదొకటే కాదు, ఈ మధ్య కాలంలో అందం కోసం అని చెప్పేసి వ్యాక్సింగ్ అలాంటివన్నీ చేసుకోవటం మూలంగా స్కిన్కి సహజంగా ఉండే ప్రొటెక్షన్, హెయిర్ అలాంటిది తీసేయటం మూలంగా కూడా ఈ సన్ రిలేటెడ్ వ్యాధులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. చెవుల మీద, చేతుల మీద, మెడ మీద ఈ ప్రాబ్లమ్స్, ఫోర్ హెడ్ మీద ఇలాంటి ప్లేసెస్లో ఈ సన్ ఇండ్యూస్డ్ పిఎంఎల్ఈస్ అని, ఈ అర్టికేరియాస్ అని, అలాగే ఫోటోడెర్మటైటిస్ అని ఇలాంటివన్నీ కూడా సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో వస్తుంటాయి. ఇవి కొంతమందికి తెల్లగా ఉంటాయి, కొంతమందికి నల్లగా ఉంటాయి, బాగా దురదలు పెడుతూ ఉంటాయి. సన్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటే వాళ్ళకి బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువగా వస్తాయి. సో ఇది ఇలాంటి పేషెంట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము యూజువల్గా వాళ్ళ స్కిన్ టైప్ ఏంటని చూస్తుంటాం. మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళ స్కిన్ ఎప్పుడు కూడా డ్రైగా ఉంటుంది. అదొకటే కాకుండా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అలాగే కొన్ని మెడిసిన్స్ తీసుకునే వాళ్ళకి కూడా ఈ సన్ సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. కొన్ని హైపర్ టెన్షన్ మెడిసిన్స్, అలాగే కొన్ని పింపుల్స్కి ఇచ్చే మెడిసిన్స్, అలా రకరకాల కొన్ని మెడిసిన్స్ మూలంగా కూడా సన్ సెన్సిటివిటీ పెరిగి ఈ ఫోటోడెర్మటైటిస్ అనేవి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో దీనికి ఏమి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ ప్రివెంటబుల్ డిసీజెస్, ఇవన్నీ మనం అంటే రాకుండా చేసుకోగలిగే డిసీజెస్ అన్నమాట. ఒకటి, స్కిన్ డ్రైనెస్ లేకుండా చూసుకోవాలి. సో మాయిశ్చరైజర్స్ బాగా రాసుకోవాలి. రెండోది సన్ ప్రొటెక్షన్. సన్ ప్రొటెక్షను ఒకటేమో క్లోత్స్ అంటే ఫుల్ స్లీవ్స్ వేసుకోవటము, హై నెక్ టైపు బ్లౌజెస్ కానీ, కాలర్డ్ షర్ట్స్ కానీ ఇలాంటివి వేసుకోవటం ఒకటి. ఆ తర్వాత హ్యాట్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవటం, గొడుగు, లేడీస్ అయితే గొడుగు, ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఇది కాకుండా ఎడిషనల్గా సన్ స్క్రీన్స్ మోర్ దాన్ 50 SPF ఉన్న సన్ స్క్రీన్స్ ప్రతి 2 గంటలకి రాసుకోవటం ఒకటి. అలాగే యాంటీ ఆక్సిడెంట్ ఏదర్ ఇన్ ద షేప్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ, టాబ్లెట్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ అవి తీసుకుంటే కూడా ఈ సన్ లైట్ ఎలర్జీస్ రావటం తగ్గుతాయి. అలాగే ఒకవేళ ఇన్ కేసు వచ్చింది, ఎక్కువగా ప్రాబ్లం ఉందంటే తప్పనిసరిగా క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే అది వాళ్ళు చెప్తారు, తగిన మందులు అవి రాసి వాళ్ళు ట్రీట్మెంట్. బయట ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత బయటకు అడుగు పెట్టడం అంటే నిప్పుల కొలిమిలోకి వెళ్ళినట్టే. విపరీతమైన వేడి, ఓపలేని ఒక్కపోతలు ఒంటిని నిలువెల్లా తడిపేస్తూ చిరాకు పుట్టిస్తూ ఉంటాయి. భరించలేని ఈ ఎండ తాపానికి మన రక్షణ కవచమైన చర్మానికి చాలా చిక్కులే ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎండలు మండిపోయే ఈ సీజన్లో మనలో చాలామందికి చర్మంపై తరచుగా సెగ్గడ్డలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఈ నెత్తుటి గడ్డలు తీవ్రంగా నొప్పి పెడుతూ అంతులేని వేదనకు గురిచేస్తాయి. విపరీతమైన వేడికి తోడుగా గాలిలో తేమ శాతం కూడా తక్కువగా ఉండటంతో వేసవిలో మన చర్మంపై చెమట అంత త్వరగా ఆరిపోదు. ఈ పరిస్థితిలో చెమట తిరిగి చర్మంలోకి ఇంకిపోతూ ఉంటుంది. దీంతో చర్మమంతా చెమ్మగా ఉండి దానిపై ఉండే హానికారక బ్యాక్టీరియా కూడా చెమటతో పాటు లోపలికి వెళుతూ ఉంటుంది. ఇలాంటప్పుడే సెగ్గడ్డలు పుట్టుకొస్తూ ఉంటాయి. చెమట పొక్కుల్ని గట్టిగా ఎక్కువగా గోక్కుని ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి దాంట్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి దాన్ని మేము పెరిపోరైటిస్ అని అంటాం అనమాట. మీరు గడ్డలు అని అంటున్నారే, సెగ్గడ్డలు. చాలామంది ఏమనుకుంటారంటే మామిడి పళ్ళు తినటం మూలంగా వస్తున్నాయి సెగ్గడ్డలు అని అనుకుంటారు. అంటే ఈ వేసవి కాలంలోనే మామిడి పళ్ళు కూడా వస్తాయి అండ్ చెమట పొక్కులు వస్తాయన్నమాట. అందుమూలంగా మామిడి పళ్ళతో వస్తుందని అనుకుంటారు. కానీ యాక్చువల్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ చెమట పొక్కులు, చెమట గ్రంథులు బ్లాక్ అయిపోవటం మూలంగా, గోక్కోవటం మూలంగా దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చి పెద్ద పెద్ద గడ్డల కింద వస్తూ ఉంటాయి. ఇలా ఇంత పెద్ద గడ్డలు వచ్చినప్పుడు కంపల్సరీగా డాక్టర్ని కలిస్తే యాంటీబయాటిక్, సరిపడే యాంటీబయాటిక్ తీసుకోవాలి. లేకపోతే ఈ గడ్డలు పెద్ద పెద్ద యాప్సిసిస్ అలాంటివి అయ్యే ప్రమాదం ఉంటుంది.
సో ఈ గడ్డల నుంచి జాగ్రత్త వహించాలి, గడ్డలు రాకుండా ఉండాలి అంటే ఒకటి చెమట పొక్కులు రాకుండా ఉండటం చూసుకోవాలి. అంటే చల్లటి ప్రదేశాల్లో ఉండటము, 2 సార్లు చల్లటి నీళ్ళతో స్నానం చేయటము, అలాగే డస్టింగ్ పౌడర్ లాంటిది మనం పైన రాసుకోవటము, వైటమిన్ సి ఉన్న ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకోవడం, ఇవన్నీ తీసుకోవటం మూలంగా దురద రాదు. దురద రాకుండా ఉంటే, గోక్కోకుండా ఉంటే ఈ గడ్డలు రాకుండా ఉంటాయి అన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చెమట పొక్కులు రాకుండా చూసుకోవటము, వచ్చినా కూడా దాని మీద గోక్కోకుండా ఉంటే ఈ గడ్డలు మనం ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ గడ్డలంటూ వస్తే వెంటనే డాక్టర్ని కలిస్తే యాంటీబయాటిక్ యూజ్ చేస్తే ఇంకా అవి స్ప్రెడ్ అవ్వకుండా ఒకటే దాంతో సరిపోబెట్టుకోవచ్చు. నిత్యం మనం వాడే మేకప్ సామాగ్రి, కాస్మెటిక్స్, చివరికి మనం ధరించే నగల వల్ల కూడా ఎండాకాలంలో మన చర్మానికి చిక్కులు పెరుగుతుంటాయి. వీటిని సరిగ్గా వాడకపోయినా, కాస్మెటిక్స్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా చర్మానికి ఎలర్జీ బాధలు పెరుగుతాయి. వేసవిలో కాస్మెటిక్స్ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో ఎండల ధాటికి చర్మమంతా ఇట్టే పుడారిపోతూ ఉంటుంది. పెదవులు కూడా పగుళ్ళు వస్తూ చిట్లుతూ ఉంటాయి. అలాగే వేసవిలో సాక్సులు, బూట్లు లాంటివి వేసుకుంటే లోపల పట్టే చెమట వల్ల కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు కాలి వేళ్ల మధ్య కనిపిస్తూ ఉంటాయి. వేసవిలో తలపై పట్టే చెమటకు దుమ్ము, ధూళి, పొగ, కాలుష్యాలు జతకలిస్తే వెంట్రుకల కుదుళ్ల దగ్గర రంధ్రాలు మూసుకుపోయి జుట్టు ఎక్కువగా రాలిపోయే సమస్యను కూడా వేసవిలో ప్రధానంగా చూస్తూ ఉంటాం. వేసవిలో చెమట వాసనను తగ్గించుకునేందుకు మనం వాడే రకరకాల సెంట్లు, స్ప్రేలు, డియోడరెంట్లు మొదలైన వాటి ఎంపిక సరిగా లేనప్పుడు, వాటిని సరిగా ఉపయోగించనప్పుడు వాటి మూలంగా మన చర్మానికి సమస్యల తాకిడి పెరుగుతూ ఉంటుంది. కొన్ని రకాల సౌందర్య సాధనాలు ఎండ వేడికి రసాయనిక మార్పులకు లోనవుతాయి. ఇలాంటప్పుడు చర్మంపై ఎర్రటి దద్దుర్లు రావటం, కందిపోవటం మొదలైన ఎలర్జీ లక్షణాలు కనిపిస్తాయి. అందుకే వేసవిలో సెంట్లు, స్ప్రేలు, సన్ స్క్రీన్ లోషన్ల వంటి సౌందర్య సామాగ్రి ఎంపిక, వాడకం విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వేసవిలో మనకి చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది. అందులో కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది, కొంతమందికి పింపుల్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళందరూ కూడా వేసవి కాలంలో క్రీమ్స్, ఆయింట్మెంట్స్ వాడకూడదు. లోషన్స్, జెల్ బేస్డ్ ఆ టైపు కాస్మెటిక్స్ వాడుకోవాలి. అదొకటే కాకుండా వాషింగ్ సోప్ కూడా ఇంపార్టెంటే. బేసిక్గా ఈ మధ్యకాలంలో ఆల్ఫా యాసిడ్స్ అని, గ్లైకాలిక్ యాసిడ్ అని, సాలిసిలిక్ యాసిడ్ అని ఇలాంటి కొంచెం చెమట తగ్గించడానికి, ఆయిల్ తగ్గించడానికి రకరకాల సోప్స్, ఫేస్ వాషెస్ కూడా వచ్చాయి. అవి యూజ్ చేయటం ఒకటి. రెండోదేమో జాగ్రత్తగా లోషన్స్, నాట్ ఆయింట్మెంట్స్ కానీ క్రీమ్స్ కానీ వాడకుండా కొంచెం జాగ్రత్త పడితే ఇబ్బందులు లేకుండా ఉంటుంది. కాస్మెటిక్స్ డెఫినెట్గా తీసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, కొంతమంది మేకప్ చేసుకుని వెళ్తుంటారు. వాళ్ళు కూడా కాస్మెటిక్స్ డ్రై టైప్ మ్యాట్ ఫినిష్ ఉన్న కాస్మెటిక్స్ వాడుకోవాలి. ఎప్పుడు ఈ వేసవికాలం వచ్చినప్పుడల్లా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే వెదర్ని బట్టి మనం స్కిన్ కేర్ తీసుకోవాలి. డ్రై వెదరా లేకపోతే హ్యూమిడ్ వెదరా, చెమట బాగా ఎక్కువ పడుతుందా లేకపోతే చెమట తక్కువ పడుతుందా, ఇది 2 ఇంపార్టెంట్ విషయాలు. సో చెమట తక్కువగా పట్టే ప్రదేశాల్లో స్కిన్ డ్రైగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఫోటో డెర్మటైటిస్, సన్లైట్ ఇండ్యూస్ డెర్మటైటిస్ ఎక్కువగా వస్తుంది. అంచేత వీళ్ళు కంపల్సరీగా మాయిశ్చరైజర్స్ రాసుకోవటము, అలాగే సన్ స్క్రీన్స్ రాసుకోవటము, అదొకటే కాకుండా హ్యాటు, అంబ్రెలా అలాంటివన్నీ పెట్టుకోవడం అది చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా అదే కోస్టల్ ఏరియాస్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి చెమట ఎక్కువ పడుతుంది. చెమట ఎక్కువ పట్టే వాళ్ళకి ఆల్రెడీ చెప్పి ఉన్నవి ఏంటంటే ఈ చెమట పొక్కులు, దురద ఇలాంటివి, తర్వాత సెగ్గడ్డలు ఇలాంటివన్నీ రావటానికి ఆస్కారం ఉంటుంది. దానికి కూడా చల్లటి ప్రదేశాల్లో ఉండటం, బట్టలు కాటన్ బట్టలు అంటే చెమట అబ్జార్బ్ చేసే కాటన్ బట్టలు వేసుకోవటం. బట్టలు టైట్గా వేసుకోకూడదు, బట్టలు లూజ్గా వేసుకోవాలి. చల్లటి గాలి ఉండే ప్రదేశంలో నిలబడి ఉండటం, అలాగే విటమిన్ సి ఉన్న ప్రోడక్ట్స్, విటమిన్ సి టాబ్లెట్స్ తీసుకోవటం, వీటన్నిటి మూలంగా కూడా చెమట పొక్కులు తగ్గించడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇది చెమటలో ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో
ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఎస్పెషల్లీ టైట్గా బట్టలు వేసుకునే వాళ్ళకి గద్దల్లోనూ సంకల్లోనూ వీటిలోనూ ఈ చెమటతోటి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఫంగస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఏం చేయాలి, అక్కడ చెమట పట్టకుండా నేను ఇప్పుడే చెప్తున్నాను, లూజ్ బట్టలు, కాటన్ బట్టలు, స్వెట్ అబ్సార్బింగ్ కాటన్ బట్టలు, అలాగే మన ఫంగల్లో డస్టింగ్ పౌడర్స్ దొరుకుతాయి. ఈ సంకల్లోనూ గద్దలోనూ ఫంగల్ డస్టింగ్ పౌడర్స్ పూసుకోవటం, ఇవన్నీ చేస్తే ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఉంటే మనకి ఈ వేసవి కాలంలో ఈ రెగ్యులర్గా వచ్చే చర్మ వ్యాధుల బెడద తప్పించుకోవచ్చు. వేసవిలో మన చర్మానికి సమస్యల తాకిడిని తగ్గించుకునేందుకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. తరచుగా నీళ్లను తాగుతూ ఉండాలి. ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి. శరీరాన్ని చల్లబరిచే షర్బతులు, నిమ్మరసం, మజ్జిగ ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి చల్లటి స్వచ్ఛమైన గాలి నిత్యం కాసేపైనా తగలనివ్వాలి. వేసవిలో బిగుతైన దుస్తులు కాకుండా కాస్త గాలి ఆడే దుస్తులు ధరించాలి. అవి కూడా నూలుతో చేసినవే ఉండాలి. మధ్యాహ్న సమయాల్లో బయట తిరగటాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. ఎండ దాడి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు సన్ స్క్రీన్ లోషన్లను వాడుకోవాలి. తెలుపు లేదా లేత రంగుల్లోని కాటన్ దుస్తుల్ని ధరించటం మంచిది. నలుపు రంగు కాని గొడుగుల్ని మాత్రమే ఉపయోగించాలి. సౌందర్య సామాగ్రి ఎంపిక, కొనుగోలు విషయంలో తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు వేసవిలో మన చర్మాన్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. వేసవిలో మన చర్మానికి సమస్యల తాకిడిని తగ్గించుకునేందుకు వీలుగా ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరానికి చల్లటి స్వచ్ఛమైన గాలి తగిలేలా చూసుకోవాలి. కాస్త వదులుగా ఉండే నూలు దుస్తుల్ని ధరించడం మేలు. తరచుగా నీళ్లను తాగుతుండాలి. ద్రవాహారాల్ని తీసుకోవడం మరీ మంచిది. ఎండ ఎక్కువగా ఉండే వేళ బయట తిరగకూడదు. ఎండ దాడి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు తరచుగా సన్ స్క్రీన్ లోషన్లను పట్టించుకుంటూ ఉండాలి.